ఈయన నిద్రిస్తే సంతాన యోగం కలుగుతుంది. సంతానం కలగటం ఏమో గాని జనం మాత్రం తండోపతండాలుగా వచ్చి మర్రి చెట్టుకు పూజలు చేస్తున్నారు. ఇది 100 ఏళ్ల నాటి మర్రి చెట్టు. ఇంతింతై ఊడలింతై అన్నట్లు 2 ఎకరాల్లో విస్తరించింది. ఏళ్లు గడిచినా దెబ్బతినకుండా ఇంకా పెరుగుతూనే ఉంది మర్రి. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో నిత్యం పూజలందుకుంటున్న ఈ చెట్టుకు ఓ చరిత్రే ఉంది. రోడ్డుకు అడ్డంగా ఉన్న మర్రి చెట్టు ఊడలను నరికేయించాడు నడిగూడెం జమీందారు. వాళ్ల కుటుంబంతో పాటు గ్రామానికి చాలా నష్టం జరిగిందట. తప్పు తెలుసుకున్న జమీందారు తన కులదైవమైన గుర్రప్పస్వామి ఆలయాన్ని మర్రి చెట్టు కింద కట్టించారు. ఈ మర్రి కింద నిద్రిస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారనే ప్రచారం మొదలైంది. దీంతో మర్రి చెట్టు కాస్త మహిమల మర్రిగా మారిపోయింది. ఈనాటి వరకు కూడా రామపురం గ్రామంలో ఉన్నటువంటి 100 సంవత్సరాలు నిండిన పెద్దలు కూడా దాని మొదలు చూసినటువంటి వాళ్ళు ఆనవాళ్ళు ఇంతవరకు లేదు. దాదాపు 200-300 సంవత్సరాల వయసు ఉంటుందని అంచనా. ఇక్కడ ప్రతి వారం కూడా గ్రామ మహిళలు పూజలు నిర్వహిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఒక ప్రతీక. కాబట్టి ఈ దేవాలయానికి వచ్చి మహిళలు ఎంతో ఉత్సాహంగా ప్రతి వారం కూడా పూజలు నిర్వహించి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ చెట్టుని పర్యాటక కేంద్రం గుర్తించి రాష్ట్రంలో ఇంత పెద్ద చెట్టు ఎక్కడా లేదని మేము వింటున్నాం. కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పటికైనా దీన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి ఇక్కడ గుడిని డెవలప్ చేసి మన జిల్లా వాసులకి ఇది ఒక పర్యాటక కేంద్రంగా గుర్తించి దీన్ని వెలుగులోకి తేవాలని. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు. అయితే 100 ఏళ్ల నాటి ఈ మర్రి చెట్టును గుర్రప్పస్వామి దేవాలయాన్ని పట్టించుకుని మరమ్మతులు చేయాలని అధికారులు ప్రజాప్రతినిధులను కోరినా లాభం లేకపోయిందంటున్నారు స్థానికులు. సుమారు 200 సంవత్సరాల పైగా ఉంటుందని గ్రామ పెద్దలు చెప్తా ఉంటారు. దీన్ని ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా ఇక్కడ ఒక ప్రతి 3 ఏళ్లకు ఒకసారి యాదవులు జాతర చేసుకుంటూ ఉంటారు. ఈ జాతరకు పరిసర గ్రామాల నుంచి భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. ఇక్కడ ఏదైతే భక్తులు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరటం వల్ల జగ్గైపేటకు చెందిన నాగరాజు ఈరమ్మ అనే దంపతులు ఇక్కడ గుర్రప్ప దేవాలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యాదవులు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జాతర నిర్వహించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామంలో ఉన్న మహిళలు ప్రతి ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పిల్లలు స్కూల్ పిల్లలైనా మా పిల్లలైనా ఇక్కడ అందరూ ఆడుకుంటారు, మంచిగా ఉంటాం. కూడా ఇక్కడ బాగానే చేస్తుంటారు. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం జరుగుతుంటది. పొద్దున లేస్తే చెట్లునే చూస్తాము. మహిమల సంగతి అటుంచితే 100 ఏళ్ల ఈ మర్రి చెట్టును మాత్రం రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.